బీసీ విద్యార్థుల దశ మారినా కొత్త పద్ధతిలో విద్యాబోధన ట్రస్ట్ పేరుతో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకటలక్ష్మి గారు. కర్నూలు జిల్లాలోని 27 బీసీ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు వారి భవిష్యత్తు బంగారుమయం కావడానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి వెంకటలక్ష్మి గారు వినూత్న రీతిలో విద్యార్థులకు తర్ఫీదును అందిస్తున్నారు. ట్రస్ట్ పేరుతో 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు 6 ప్రశ్న పత్రాలు తయారు చేయించారు. వాటి ద్వారా పిల్లలు చదువులో ఎలా ఉన్నారని తెలుసుకొని వారి స్థాయికి తగ్గట్టు విద్యాబోధన అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జూలై 1వ తారీఖు నుండి ట్రస్ట్ పేరుతో ప్రత్యేక శిక్షణ ప్రారంభిస్తున్నట్లు వెంకటలక్ష్మి CR5 న్యూస్ తో తెలియజేశారు. ఇక ఆమె మాటల్లోనే విందాం. కోసం ఫౌండేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి స్టార్ట్ చేశాము. దీని కాన్సెప్ట్ జూలై 1 నుంచి మేము 45 రోజుల పాటు మా హాస్టల్లో ఉన్న పిల్లలకు అవుట్ ఆఫ్ స్కూల్ టైమింగ్స్లో, అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రత్యేకమైన క్లాసెస్ తీసుకొని వీటిలో ఎక్స్పర్టైజ్ కోసం ట్రై చేస్తాము. ఇందుకోసం అసలు పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం కోసం ఒక ప్రీ టెస్ట్ కండక్ట్ చేశాము. అది ఈరోజు జరిగిందండి. అన్ని హాస్టల్స్లో క్వశ్చన్ పేపర్ మేము ప్రిపేర్ చేశాము అండ్ వాళ్ళకి పంపించాము. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ వాటిని ప్రింట్ తీసుకుని ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈరోజు 3 o'clock నుంచి 5 o'clock వరకు జస్ట్ అయిపోయి ఉంటుంది ఎగ్జామ్ కూడా ఇప్పుడు. సో దీనిపై నువ్వు బాగా చదువుతామని ఏం చెప్పకుండా మా డివిజన్ కోసం, మా ఐడియా కోసం మేము పెట్టుకొని వాళ్ళకు అనుగుణంగా ఆ స్లో లెర్నర్స్ మీద కొంత ఎక్కువ ఫోకస్ చేసి 45 రోజుల్లో ఈ బేసిక్ స్కిల్స్ వచ్చే విధంగా మేము క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అన్ని హాస్టల్స్లోనా లేకుంటే అన్ని హాస్టల్స్ బీసీ వెల్ఫేర్ మాకు 27 మొత్తం అండి 3rd to 10th కంపల్సరీ పెడతాను. మ్యాథ్స్లో ఈ బేసిక్ స్కిల్స్ టెస్ట్ చేస్తాను ప్రతి విజిట్లో కూడా. ఆ విజిట్లో నాకు తెలిసిన విషయం, కొంతమంది 10th పిల్లలకు కూడా వీటిలో ఎక్స్పర్టైజ్ లేదు. కాబట్టి నేను 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒకటే క్వశ్చన్ పేపర్ విత్ డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజింగ్ తయారు చేయడం జరిగింది ఫర్ 160 మార్క్స్. సో అది 3వ తరగతి పిల్లాడు ఎక్కడి నుంచి 160 అది కాంపిటెన్సీ వైజ్ చదవడం ఒక కాంపిటెన్సీ, రాయడం ఒక కాంపిటెన్సీ, దాని వైజ్ తయారు చేశాము. ఎలా అంటే తెలుగులో వాళ్ళ నుంచి స్టార్ట్ చేశాం, టఫెస్ట్ పారాగ్రాఫ్ దాకా. ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ అండి. తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్ చేయడం జరిగింది. ఇంకా ఎగ్జామ్ అయిపోయి ఉంటుంది. మేము 10 మందికి కలిపి ఒక స్టూడెంట్ని పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నుంచి తీసుకున్నామండి, మా పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నుంచి. ఎందుకంటే ఆ ఎగ్జామ్ మాకు చాలా మంది 100లో ఉన్నారు ఒక్కొక్క హాస్టల్లో. ఒక హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం కానివ్వండి, ఎవాల్యూషన్ కానీ చేయలేడు. కాబట్టి పక్కనే ఉన్న పోస్ట్ మెట్రిక్ హాస్టల్ని మ్యాప్ చేసాం. ఒక హాస్టల్కి దగ్గరగా ఉన్న పోస్ట్ మెట్రిక్ మ్యాప్ చేసాం. అందులో నుండి 10 మందికి ఒక పిల్లాడి స్టూడెంట్ చొప్పున అలాట్ చేశాము. ఆ పిల్లలే కండక్ట్ చేశారు. అండ్ నేను కరెక్షన్ చేసి కీ కూడా పెట్టేశాను. జస్ట్ నో ఒక ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి 5 minutes బ్యాక్ పెట్టాను. ఆ కీ ప్రకారం ఆ పిల్లలు కరెక్షన్ చేస్తారు, చేసి మార్క్స్ కూడా ఇస్తారు. నాకు 7 o'clock అంతా కూడా మన జిల్లాలో ఈ ఎగ్జామ్ రాసిన ప్రతి పిల్లాడి మార్క్స్ నాకు వచ్చేస్తాయి. 7 o'clockకి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నుంచి క్లాస్ మొత్తం ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మనకి? 27 ఉన్నాయండి. 27 ఉన్నాయి. ఎంతమంది పిల్లలు ఉంటారు ఇప్పుడు? ఒక అరౌండ్ 4,000 అంటే న్యూ అడ్మిషన్స్ ఇంకా వస్తున్నాయి. 4,000 అరౌండ్ అంటే ఈ ట్రస్ట్కు ట్యూటర్స్ కావాలన్నా ఎట్లా పే చేస్తారు? అది ఇప్పుడు ప్లాన్ చేస్తున్నామండి. నాకు ముందు సీక్రెట్ పిల్లలు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒక ఐడియా వస్తే వాళ్ళ కోసం నేను ఎంతమందిని రిక్రూట్ చేసుకోవాలో వస్తుంది. నాకున్న ప్రస్తుతం ఐడియా, మా పాత ఇంతకుముందు 10th క్లాస్ ట్యూటర్స్ని పెట్టుకున్నాం మేము. వాళ్ళు ఒక సోర్సు, నియర్ బై BED కాలేజ్లో ఉన్న పిల్లలు ఒక సోర్సు, నియర్ బై పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్న పిల్లలు ఒక సోర్స్. ఈ 3 సోర్సుల్లోంచి ఏది పాసిబుల్ అయితే అది నేను ఈ 4 రోజుల్లో డిస్కస్ చేసి ఫిక్సప్ చేస్తాను, మ్యాప్ చేస్తాను. థ్యాంక్ యూ.